అన్వర్ మాటకు చిరాకుగా తల తిప్పిన దివ్య అటువైపు చూసి పూర్తిగా నోరు తెరిచి షాక్తో అటువైపు చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే ఎదురుగా ఒక మినీ సైజు రాజభవనం లాగా అన్వర్ ఇల్లు దగదగ మెరిసిపోతుంది. దివ్య రియాక్షన్కి అన్వర్ నవ్వుతూ, ఎలా ఉంది మీ అత్తారిల్లు అని అడుగుతాడు. ఇంకా షాక్లోనే ఉన్న దివ్య కత్తిలా ఉంది అని అంటుంది. ఆ మాటకి అన్వర్ నవ్వుతూ ఉండగా దివ్యకి తనేమందో గుర్తుకు వచ్చి అన్వర్ని కోపంగా చూస్తూ ఉంటుంది. తనలా చూడడంతో అన్వర్ తన నవ్వు కంట్రోల్ చేసుకొని, సర్లే ఇంకా ఈ అలకలు కోపతాపాలు పక్కన పెట్టి లోపలికి వెళ్దామా అని సాఫ్ట్గా అంటాడు. అందుకు దివ్య మొండిగా, నేను చెప్పా కదా అది నా ఇల్లు కాదు అని, అందుకే నేను రాను అని అంటుంది. అన్వర్కి కోపం వచ్చినా కూడా ఇప్పుడు కోపం చూపించే టైం కాదని నిదానంగా ఆలోచిస్తూ దివ్య వైపు తిరిగి, చూడు దివ్య, ఎందుకు నువ్వు పదే పదే నిన్ను నన్ను వేరు చేసి మాట్లాడుతున్నావు? మనిద్దరి ఇష్టంతో జరిగినా బలవంతం పైన జరిగినా మన పెళ్ళి జరిగిపోయింది. ఇప్పుడు మనం ఆ జరిగిన పెళ్ళి గురించి కాదు, రాబోయే మన జీవితం గురించి ఆలోచించాలి అని అంటుంటే దివ్య తనని మధ్యలోనే ఆపేసి, అంటే ఏంటి నీ ఉద్దేశం? ఇప్పుడు నన్ను సర్దుకుపోయి నీతో నా జీవితం అంతా గడపమంటావా అని అడుగుతుంది దివ్య. అందుకు అన్వర్ చిన్నగా తల కొట్టుకొని, నేను చెప్పేది పూర్తిగా వినవా నువ్వు? నేనేమంటున్నా అంటే మనం మన ఫ్యూచర్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. ఇప్పుడు నేను నిన్ను నాతో సర్దుకుపో అని చెప్పట్లేదు. కొన్ని రోజులు చూడు, అంటే కొన్ని రోజులు నాతో పాటు మన ఇంట్లో ఉండు అని చెప్తుంటే దివ్య ఒక్కసారిగా అన్వర్ వైపు కోపంగా చూస్తుంది. అప్పుడు అన్వర్, అదే తల్లి, నా ఇంట్లో ఉండు. మనం కలిసి కొన్ని రోజులు ఈ ఇంట్లో ఉంటూ కొత్తగా మన స్టోరీ మొదలు పెట్టడానికి ట్రై చేద్దాం. నువ్వు నన్ను అసహ్యం కోపంతో కాకుండా కొంచెం ఫ్రెండ్ లాగా ట్రీట్ చేయడానికి ప్రయత్నించు. అలా కొన్ని రోజులు నాతో ఉన్నాక ఒకవేళ ఈ మధ్యలో ఎలాంటి అసౌకర్యం కలిగినా నువ్వు అప్పుడే ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు. నేను నిన్ను ఆపను అని ఆగి దివ్య వైపు చూసేసరికి తను దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడంతో అన్వర్ ఇంకో రాయి వేస్తూ, ఆలోచించుకో దివ్య, నీకు ఇప్పుడు వేరే ఆప్షన్ లేదు. అండ్ ఇంకొకటి, ఒకవేళ నువ్వు కనుక ఎందుకు ఒప్పుకోకపోతే నేను ఏం చేస్తానో, ఎవరిని హర్ట్ చేస్తానో నాకే తెలియదు అని ఓరగా దివ్యని చూస్తూ అంటుంటే అందుకు దివ్య కంగారుగా ఆలోచిస్తూ, ఎవరిని హర్ట్ చేస్తానో తెలియదు అంటున్నాడు అంటే తన ఉద్దేశం ఏంటి? మా అమ్మ వాళ్ళని ఏమన్నా చేస్తాడా? ఆ మాట అనుకోగానే తనకి దడగా అనిపించి అన్వర్ వైపు చూసి, లేదు, అన్వర్ది చంచల స్వభావమే ఒప్పుకుంటా, కానీ మరి మనుషులను కొట్టించి చంపే అంత చీప్ మెంటాలిటీ కాదు. జస్ట్ ఏదో నన్ను బెదిరించడానికి అలా అన్నాడేమో అని మళ్ళీ అన్వర్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ, తను చెప్పిన దాంట్లో కూడా తప్పు లేదు కదా, కొద్ది రోజులు చూద్దాం, తనతో ఉంటూ తనని అబ్జర్వ్ చేద్దాం. ఒకవేళ ఇప్పుడు తను పూర్తిగా మారిపోయి నన్ను నిజంగానే ప్రేమిస్తుంటే అని తను అనుకోగానే తన మనసులో ఏదో తెలియని ఆనందం కలుగుతుంది. ఒకవేళ తను నన్ను నిజంగానే ప్రేమిస్తే నాకు ఆనందమే కదా. మేము అసలు విడిపోవడానికి కారణం కూడా తనలోని చంచలత్వమే కదా. సో తనకి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, కానీ ఈ టైంలో తనని నాకు కొద్దిగా దూరం ఉంచడం బెటర్ అని అనుకొని అన్వర్ని చూస్తూ, సరే నేను ఒప్పుకుంటున్నాను, నీతో కలిసి కొన్ని రోజులు ఈ ఇంట్లోనే ఉంటా. ఒకవేళ నాకు నువ్వు నిజంగానే మారినట్టు అనిపిస్తే ఏం చేయాలో అప్పుడు ఆలోచిద్దాం అని అనగానే అన్వర్ ఆనందంగా తనని హత్తుకోబోయే అంతలో దివ్య తనని ఆపేస్తూ, ఓయ్ దూరం, నేను నీతో ఉంటా అన్నా, కానీ అందుకు నాకు ఒక కండిషన్ ఉంది అని అంటుంది. అన్వర్ అందుకు అయోమయంగా తనని చూస్తూ, ఏంటది అని అడుగుతాడు. అప్పుడు దివ్య, నువ్వు నాకు దూరంగా ఉండాలి, అదే ఐ మీన్ నన్ను టచ్ చేయకూడదు అని అంటుంది. అందుకు అన్వర్ కొద్దిగా ఉసురుమన్నా కూడా ఏదో ఆలోచించి కన్నింగా నవ్వుతూ, టచ్ చేయకూడదు అంతే కదా, ఓకే అని కార్నర్ స్మైల్ ఇచ్చి కార్ దిగి బయటికి వచ్చి దివ్య సైడ్ డోర్ ఓపెన్ చేయగా దివ్య చిన్నగా కిందికి దిగి ఆ చుట్టుపక్కల పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తూ నడుస్తూ ఉంటుంది. కానీ తన మనసులో కొద్దిగా భయంగా కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం హంగామా జరుగుతుందో అని తను ఆలోచిస్తూ ఉంది. ఆల్రెడీ తన ఇంటి దగ్గర జరిగిన రచ్చ తనకి మళ్ళీ గుర్తుకు వస్తూ ఉండగా తనకి బాధగా కూడా ఉంది, మళ్ళీ భయంగా కూడా ఉంది. ఒకవేళ ఇక్కడ అలాంటిదేమన్నా జరిగితే తను ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. తను అలా ఆలోచిస్తూ నడుస్తూనే ఎప్పుడు అన్వర్ ఇంటి ముఖద్వారం దగ్గర ఆగిందో గమనించనే లేదు. ఈలోగా వీళ్ళిద్దరూ డోర్ దగ్గరికి రావడంతో అన్వర్ చిన్నగా ఇంటి కాలింగ్ బెల్ డోర్ కొడతాడు.
ఆ శబ్దానికి ఈ లోకంలోకి వచ్చిన దివ్య చుట్టూ చూడగా తను ఇంటి డోర్ దగ్గర వచ్చేశానని అర్థమై కొద్దిగా భయంగా ఆ డోర్ వైపు చూస్తూ ఉండగా ఈలోగా లోపలి నుంచి ఒకరు వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు. ఆ డోర్ ఓపెన్ చేసిన ఆవిడ దివ్యని చూసి తర్వాత అన్వర్ని చూసి నవ్వుతూ, ఏంట్రా వెధవా, అమ్మాయిని అంతలా భయపెట్టావా ఏంటి? ఆ అమ్మాయి పూర్తిగా వణికిపోతుంది అని అంటుంది. అప్పుడు అన్వర్ గారంగా అమ్మ అని పిలుస్తాడు. అప్పుడు ఆవిడ, పోరా వెధవా, అమ్మ అంట అమ్మ, మాకెవ్వరికి కనీసం పెళ్లి చేసుకుంటున్నట్టు కూడా చెప్పకుండా డైరెక్ట్గా తాళి కట్టాక ఏదో చెప్పాలి కదా అన్నట్టుగా ఫోన్ చేసి చెప్పి ఫలానా టైంకి ఇంటికి వస్తున్నా అని చెప్తావా అని అంటుంది. అంతే. ఆ మాటకి దివ్య నిలువెల్లా వణికిపోతూ ఆమెని చూస్తూ ఉంటే అది చూసిన అన్వర్ వాళ్ళ అమ్మకి సైగ చేయగా ఆవిడ దివ్యని చూసి చిన్నగా నవ్వి దివ్య చెంప ప్రేమగా నిమిరి తనకి దిష్టి తీస్తున్నట్టుగా మెటికలు విరుస్తూ, కుందనపు బొమ్మలా ఉన్నావు తల్లి, నువ్వు భయపడకు, నేనేమీ నీ మీద కోపంగా లేనులే, ఏదో ఊరికే మిమ్మల్ని ఏడిపించడానికి అలా అన్నా అంతే. నిజానికి వాడు నాకు ఎప్పుడో చెప్పాడు నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోనని. అంతేకాదు, నిన్ను వెతకడానికి హైదరాబాద్కి బయలుదేరినప్పుడు కూడా చెప్పాడు వస్తే నీతోనే వస్తా అని చెప్తుంది. ఆ మాటకి దివ్య ఆశ్చర్యంగా అన్వర్ని చూస్తే తనేమో అది పట్టనట్టుగా ఎటో చూస్తూ ఉన్నాడు. ఇంకా మళ్ళీ ఆవిడే మాట్లాడుతూ, ఏదో వస్తాడులే అనుకున్నా కానీ ఇలా డైరెక్ట్గా పెళ్ళి చేసుకొని వస్తాడని నేను అనుకోలేదు. వాడి పెళ్ళి నా కళ్ళ ముందు జరగలేదు అన్నందుకు కొంచెం మా ఇద్దరికీ బాధగానే ఉన్నప్పటికీ తనకి నచ్చిన అమ్మాయితోనే జరిగింది అన్న సంతోషం మాత్రం ఉంది. పెళ్ళి మా ముందు జరగకపోతే ఏంటి, ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ మా కళ్ళ ముందే జరిపిస్తాంలే, ఇక్కడే ఉండు అని లోపలికి వెళ్ళి కలశంలో బియ్యం వేసి తీసుకొని అది గడప మీద పెట్టి దివ్యకి దాన్ని తన్నమని సైగ చేస్తుంది. అది అర్థమైన దివ్య చిన్నగా కలశాన్ని తన్నబోతూ ఉండగా మళ్ళీ ఆవిడ తనని ఆపేస్తూ, ఒక నిమిషం దివ్య అని తను వేసుకున్న చున్నీని చిన్నగా అన్వర్ పాకెట్లో టక్ చేసి తన నుదుటి మీద చిన్నగా కుంకుమ అద్ది, అమ్మ దివ్య, ఒరే అన్వర్, ఇద్దరు మీ చిటికెన వేలిని ముడివేసి దివ్య ఆ కలశాన్ని తన్నిన తర్వాత ఒకేసారి ఇంట్లో అడుగు పెట్టండి అని అంటుంది. ఆ మాటకి అన్వర్ దివ్య వైపు చూసి కళ్ళెగరేసి నవ్వుతూ ఉంటే దివ్య తనని తిట్టుకుంటూ తన చిటికెన వేలిని ముందుకు పెడుతుంది. అన్వర్ దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా దివ్య చిటికెను వేలిని పట్టుకొని గట్టిగా తన వేలితో ముడేస్తాడు, ఇంకెప్పుడు వదలను అన్నట్టుగా. ఆ తర్వాత దివ్య ఆ కలశాన్ని చిన్నగా తన్నిన తర్వాత ఇద్దరు కలిసి ఇంట్లోకి అడుగు పెడతారు. తర్వాత అన్వర్ వాళ్ళ అమ్మ దివ్యని దేవుడి గుడి బయట నిలబెట్టి, అసలైతే నీతో దేవుడి గుడిలో దీపం పెట్టించాలి అమ్మా, కానీ మీరు ట్రావెల్ చేసి అలసిపోయి ఉంటారు, అందులోనూ ఎప్పుడు తిన్నారో ఏంటో, ఇప్పుడు ఫ్రెష్ అయి దీపం పెట్టి ఆ తర్వాత తినడం అంటే చాలా లేట్ అవ్వచ్చు, అందుకే ఇప్పుడైతే ఫ్రెష్ అవ్వండి, మీకు తినడానికి ఏమన్నా పంపిస్తాను, ఆ తర్వాత ఇద్దరు రెస్ట్ తీసుకోండి, రేపు పొద్దున్న ప్రశాంతంగా నిద్రలేచి స్నానం చేశాక నీతో దీపం పెట్టిస్తాను, సరేనా, ఇప్పుడైతే మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అన్వర్తో. అన్వర్, కొంచెం తనని నీ గదికి తీసుకెళ్ళు అని అన్నాక అన్వర్ తల ఊపి తనని తీసుకెళ్తూ ఉండగా ఆవిడ మళ్ళీ వాళ్ళని ఆపి చిన్నగా దివ్య నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నీకు ముందే చెప్పాను కానీ మళ్ళీ చెప్తున్నా, నువ్వు ఇక్కడ ఎవరికీ భయపడకు, సరేనా, మా ఇంట్లో అందరికీ మీ పెళ్ళి ఇష్టమే, ఇంకా నీ కోసం మేమంతా ఉన్నాం, నీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా నన్ను మీ అమ్మలాగా అనుకొని నాకు చెప్పు, ఆఖరికి ఇదిగో ఈ వెధవ నిన్ను ఏడిపించినా కూడా నాకు చెప్పు, వీడి తాట తీస్తాను అని అనగానే అన్వర్ ఉడుక్కుంటూ వీళ్ళని చూస్తూ ఉండగా దివ్య కళ్ళల్లో చిన్నగా తడి చేరింది. కానీ అది కనిపించనివ్వకుండా మనస్ఫూర్తిగా నవ్వుతూ, అలాగే అత్తయ్య అని అంటుంది. తర్వాత అన్వర్ తనని తీసుకెళ్తుంటే తన వెనకే తన రూమ్లోకి నడిచింది. కానీ దివ్య గమనించింది ఏంటంటే తన చిటికెలు వేలు ఇప్పటికీ అన్వర్ చేతితో ముడిపడి ఉందని. వాళ్ళిద్దరినీ అలా చూస్తూ ఆవిడ మనస్ఫూర్తిగా నవ్వి తను తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇటు లోపలికి వెళ్ళిన దివ్య ఆ గదిని పరిశీలిస్తూ ముందుకు నడుస్తూ ఉండగా అన్వర్ మాత్రం ముడిపడిన వాళ్ళ చేతినే చూస్తూ ఉంటాడు. ఈలోగా ఆ రూమ్ అంతా కళ్ళతోనే స్కాన్ చేసేసిన దివ్య అన్వర్ వైపు చూసి ఏదో అనబోతూ ఉండగా తను ఎటో చూస్తూ ఉండడం చూసి ఎటు చూస్తున్నాడా అని చూసేసరికి అన్వర్ వాళ్ళ వేళ్ళని చూస్తూ ఉండేసరికి దివ్య కోపంగా తనని చూసి ఆ చేతిని విడిపించుకొని అన్వర్తో, ఓయ్ చూసింది చాలులే కానీ అత్తయ్య ఏమో నన్ను ఫ్రెష్ అవ్వమని అన్నారు,
మరి నేను ఫ్రెష్ అయ్యాక ఏం బట్టలు వేసుకోవాలి అని అడుగుతుంది. అందుకు అన్వర్ నవ్వుతూ తన కబోర్డ్ ఓపెన్ చేసి దివ్యని దాని ముందుకు తెచ్చి నించోబెట్టి, బట్టలే కదా, ఇదిగో చూడు, ఇవి సరిపోతాయా? సరిపోకపోతే మళ్ళీ కొనుక్కుందాంలే, కానీ ఇప్పుడైతే ఇందులో నచ్చింది ఏదో ఒకటి వేసుకో అని ఆ పక్కన ఉన్న కబోర్డ్లో ఉన్న తన డ్రెస్ టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు. కానీ దివ్య మాత్రం నోరు తెరుచుకొని ఆ కబోర్డ్నే చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే అక్కడ తను వాడే అన్ని రకాల డ్రెస్లు ఉన్నాయి. చుడిదార్లు, చీరలు, లంగా ఓణీలు, మిడ్డీలు, అలా దివ్య వాడే బట్టలు అన్నీ అందులో ఉన్నాయి. తను వాటిని అలా చూస్తూ ఉండగానే అన్వర్ ఫ్రెష్ అయి నైట్ ప్యాంట్, టీషర్ట్ వేసుకొని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి ఇప్పటికీ కబోర్డ్ ముందే నించున్న దివ్యని చూసి తనని చిన్నగా వెనక నుంచి హత్తుకొని, ఏంటి బంగారం, ఆ బట్టలని అలా చూస్తున్నావు, నచ్చలేదా అని అడుగుతాడు. అందుకు దివ్య చిన్నగా వెనక్కి తిరిగి అన్వర్నే చూస్తూ, ఇవన్నీ ఎప్పుడు, ఇంకా ఎందుకు కొన్నావు అన్వర్ అని అడుగుతుంది. అందుకు అన్వర్ నవ్వుతూ, ఎప్పుడు అంటే ఏమో తెలీదు బంగారం, మన కాలేజ్ అయిపోయిన తర్వాత నుంచి నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా కూడా అక్కడ నాకేమైనా డ్రెస్లు నచ్చి అవి నీకు బాగుంటాయి అని అనిపిస్తే అవి కొనేసి ఇందులో పెట్టేసేవాడిని. అలా అలా చిన్న చిన్నగా కొంటూ ఇన్ని బట్టలు అయ్యాయి. ఇంకా ఎందుకు అంటావా? ఎందుకంటే నువ్వే నా భార్య అని నేను ఎప్పుడో ఫిక్స్ అయిపోయా కాబట్టి. మరి నా భార్యకి నేను కాకపోతే ఎవరు బట్టలు కొంటారు చెప్పు అని అంటాడు. ఆ మాటకి దివ్య కొద్దిగా ఆశ్చర్యంగా అన్వర్ని చూస్తూ, నువ్వు నిజంగానే నన్ను అంతలా ప్రేమిస్తున్నావా అన్వర్? అంటే నేనే నీ భార్యని అని ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యే అంత అని అంటుంది. అందుకు అన్వర్ మళ్ళీ నవ్వి, నీకింకా అర్థం కాలేదా బంగారం? పోన్లే, మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అని అంటాడు. అంతే. అప్పటిదాకా అన్వర్ మాయలో ఉన్న దివ్య తేరుకొని అన్వర్ తనని హత్తుకోవడం గమనించి కోపంగా విడిపించుకుంటూ, మాటలతో మాయ చేయాలని చూడకు, నేను నీ మాటలకి పడేదాన్ని కాదు, మర్చిపోయావా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి అని కోపంగా ఆ కబోర్డ్లో నుంచి ఒక నైట్ వేర్ లాంటిది తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిన వైపే చూసి అన్వర్ నవ్వుకుంటూ, చూస్తా ఇంకా ఎన్ని రోజులు నాకు దూరంగా ఉంటావో అని బెడ్ మీద కూర్చొని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈలోగా తను ఫ్రెష్ అయి బయటికి వస్తూ ఉంటే అన్వర్ తనని చూస్తూ, అవును, నిన్ను ఇందాక నుంచి ఒకటి అడగాలని అనుకుంటున్నాను అని అంటాడు. దివ్య ఏంటి అన్నట్టుగా అన్వర్ని చూస్తుంది. అప్పుడు అన్వర్, మా అమ్మని అత్తయ్య అని ఎందుకు అన్నావు? అంటే మా అమ్మని అత్తయ్యగా ఒప్పుకుంటే నన్ను భర్తగా ఒప్పుకున్నట్టేగా అని కన్నింగా నవ్వుతూ అడుగుతాడు. దీని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.